మనం ఇప్పుడు మన భారతదేశంలో ఎన్ని రకాల పాస్పోర్ట్స్ ఉన్నాయి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అని దాని గురించి మనం ఈరోజు చర్చిద్దాం. దాంతోపాటు వీసా అంటే ఏంటి, వీసా ఫ్రీ కంట్రీస్ ఏముంటాయి, దాని గురించి మనం ఈ వీడియోలో కూలంకుషంగా చర్చిద్దాం. మనకి పాస్పోర్ట్ యాక్ట్ ఇండియన్ 1967 ప్రకారం మన భారతదేశం 3 రకాల పాస్పోర్ట్ని ఇష్యూ చేస్తుంది. ఈ పాస్పోర్ట్స్ మనము దగ్గరలో ఉన్న పాస్పోర్ట్ కేంద్రాల్లో కానీ, ఈ సేవలో కానీ, ఆన్లైన్లో కానీ, పాస్పోర్ట్ వెబ్సైట్లో కానీ మనం అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవడానికి మనం ఎక్కడ జన్మించాము ఏంటి అనేది ఒక బర్త్ సర్టిఫికెటు, ఒక ఆధార్ కార్డు, లేదా ఆధార్ కార్డు ప్లేస్లో అడ్రస్ ప్రూఫ్ కింద బ్యాంక్ స్టేట్మెంట్ కానీ మనం దానిలో పొందుపరిస్తే దాని ప్రకారం మనకి పాస్పోర్ట్ వాళ్ళు జారీ చేస్తారు. పాస్పోర్ట్ జారీ చేసేటప్పుడు అర్జెంటుగా కావాలి అనుకుంటే ఇంకొక సౌలభ్యం కూడా మన భారతదేశం మనకు కల్పిస్తుంది. దాన్ని తత్కాల్ పాస్పోర్ట్ అంటారు. మామూలు ఫీజు కన్నా తత్కాల్ ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది. మామూలు సాధారణ పాస్పోర్ట్ వచ్చేసి మనకి 15 రోజులు పడుతుంది, 15 నుంచి 20 రోజులు పడుతుంది. అది మనకు పోస్టల్లో వస్తుంది, పోస్ట్ మ్యాన్ మన ఇంటికి తెచ్చి డెలివరీ ఇస్తారు. అలాగే తత్కాల్ కూడా పోస్ట్లో వస్తుంది, కానీ దాని ఫీజు ఎక్కువ ఉంటుంది. అర్జెంట్ పని మీద, మెడికల్ పని మీద కానీ, వేరే అర్జెంట్ పని మీద ఇతర దేశాలు వెళ్ళే వాళ్ళు ఈ తత్కాల్ని బుక్ చేసుకుంటారు. తత్కాల్ ఫీజు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మనం పాస్పోర్ట్లోని రకాల గురించి మనం మాట్లాడుకుందాం. మన భారతదేశంలో 3 రకాల పాస్పోర్ట్స్ మనకి ప్రభుత్వం జారీ చేయబడింది. ఆ 3 రకాల్లో మొదటిది, అది బులుగు రంగులో ఉంటుంది పాస్పోర్టు. అది సాధారణ ప్రజలు యూజ్ చేసే పాస్పోర్టు. అంటే జనరల్గా పబ్లిక్గా మీరు, నేను, ఎవరైనా వాడేదాన్ని సాధారణ పాస్పోర్ట్ అంటారు. రెండవది వైట్ పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్ మొత్తం వైట్ రంగులో ఉంటుంది. ఈ పాస్పోర్ట్ ఎవరికి ఇస్తుందంటే గవర్నమెంట్ ఏదైనా పని మీద ఇతర దేశాలకి వెళ్ళే గవర్నమెంట్ అఫీషియల్స్కి, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ పాస్పోర్ట్ ఇష్యూ చేస్తుంది. సో వాళ్ళు ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఇమిగ్రేషన్ అంటే ఎయిర్పోర్ట్లో చెకింగ్ అదంతా ఇమిగ్రేషన్ అంటారు. ఆ ఇమిగ్రేషన్లో చెక్ చేసి వాళ్ళని ఆ దేశానికి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు. మూడోది మరూన్ కలర్లో ఉంటుంది. ఈ మరూన్ కలర్లో ఉన్న పాస్పోర్ట్ వచ్చేసి మనకి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటారు. ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ అంటే గవర్నమెంట్ అఫీషియల్స్, ఐఏఎస్, ఐపీఎస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్స్, ఫారెన్ అఫైర్స్ అఫీషియల్స్, వీళ్ళందరూ వెళ్ళడానికి డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఇస్తారు. ఈ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ వల్ల ఆ దేశంలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ద్వారా ఎంటర్ అయితే అక్కడ ఉండే మర్యాదలు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ గవర్నమెంట్ వాళ్ళు రిసీవ్ చేసుకోవడం కానీ, ఆ గవర్నమెంట్ వాళ్ళు అంటే మన భారతదేశం నుంచి ప్రతినిధిగా ఒక వ్యక్తి వచ్చారని దానికి అనుగుణంగా వాళ్ళు మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ 3 రకాల పాస్పోర్ట్స్ మన భారతదేశంలో ఉన్నాయి. ఇవి కాకుండా మనకి వీసా అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఏదైనా దేశానికి వెళ్ళాలంటే, సపోజ్ మన ఇంటికి ఎవరైనా రావాలంటే మనం పర్మిషన్ ఇస్తేనే వస్తారు, ఎవరు పడితే వాళ్ళు మన ఇంట్లోకి రారుగా. అలాగే మనకు ఇతర దేశం వెళ్ళాలంటే ఆ దేశం మనకు పర్మిషన్ ఇవ్వాలి. అలాగని మనం రానా అని తలుపు కొట్టి అడగలేం కదా. అందుకని ఆ దేశానికి మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం. ఆ అప్లికేషన్ తీసుకొని వాళ్ళు రావడానికి ఇచ్చే పర్మిషన్ని మనం వీసా అంటాం. ఈ వీసాలో చాలా రకాలు ఉన్నాయి. ప్రతి దేశం వీసా ఫ్రీగా ఇచ్చేది. కొన్ని దేశాలు పేమెంట్ ద్వారా ఇస్తాయి, కొన్ని దేశాలు ఫ్రీగా ఇస్తాయి. కానీ మన భారతదేశానికి వస్తే, మన భారతదేశానికి ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు ఉన్న కారణంగా మనకి 60 దేశాలలో ఫ్రీగా మనం వీసా పొందే సౌలభ్యం మనకుంది. ఈ 60 దేశాలలో మనము ఏమీ చేయకుండా కూడా కొన్ని దేశాలలో ఫ్రీగా వెళ్ళవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ వీసా అని ఉంటుంది. ఈ వీసా అంటే మనం పాస్పోర్ట్స్ని స్కాన్ చేసి డీటెయిల్స్ అన్ని పెట్టి పంపిస్తే వాళ్ళు మనకి ఈ వీసా ఇస్తారు. ఆ వీసా తీసుకుని డైరెక్ట్గా మీరు ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే అరైవల్ వీసా అని ఉంటుంది. అరైవల్ వీసా అంటే మనం డైరెక్ట్గా ఆ దేశానికి వెళ్ళిపోయి అక్కడ దేశంలో మనం ఎయిర్పోర్ట్లో ఇమ్మిగ్రేషన్ పీపుల్కి మనం ఫ్లైట్ టికెట్స్, అప్ అండ్ డౌన్ టికెట్స్, మనం ఎన్ని రోజులు ఉంటున్నాం ఏంటని వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు అరైవల్ వీసా అంటే వచ్చినాక మనకు ఆ దేశంలో పర్మిషన్ ఇస్తూ వీసా ఇస్తారు. ఇంకోటి మన దేశం వచ్చేసి పాస్పోర్ట్ ర్యాంకింగ్లో 82వ ప్లేస్లో ఉంది ప్రజెంట్. సో మనకి ఇప్పుడు 60 దేశాలతో మనకు అవకాశం ఉంది. ఇంకోటి రీసెంట్గా మన భారతదేశం చర్చలు జరిపిన తర్వాత రష్యా కూడా మనకి ఫ్రీగా వీసా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇది మేబీ 2025లో స్టార్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం కొన్ని దేశాల గురించి చూద్దాం. అవి ఏవైతే మనకు ఫ్రీ వీసాలు ప్రొవైడ్ చేస్తున్నాయి మన దేశానికి అనేది మనం చూద్దాం.
మనకు వచ్చి మొదటిగా మనకు వచ్చేసి నైబర్ కంట్రీ, ఏషియాలో ఉండే కంట్రీ నేపాల్. ఈ నేపాల్ ఏంటంటే పాస్పోర్ట్తో వెళ్ళొచ్చు, కానీ పాస్పోర్ట్ లేకపోయినా కూడా ఈ దేశంలోకి మనం ఎంటర్ తీసుకోవచ్చు. ఆధార్ కార్డు కానీ లేకపోతే ఓటర్ ఐడి, ఇండియన్ ఓటర్ ఐడి కానీ సరిపోతుంది. ఈ నేపాల్ వచ్చి బౌద్ధ మతాలకి ప్రత్యేకత అనమాట. పూజలు కానీ అక్కడ ఉండే అందాలు కానీ ఎక్కువగా వెళ్తుంటారు. దీని తర్వాత దేశం ఇది కూడా ఏషియాలో ఉంది, ఇది భూటాన్. భూటాన్లో వెళ్ళాలంటే కూడా మనకి ఎటువంటి పాస్పోర్ట్ అవసరం లేదు. తర్వాత దేశం వచ్చేసి మనకి మలేషియాలో కూడా అది టూరిస్ట్ కంట్రీ, ప్లస్ వ్యాపార సంబంధాల కోసం కూడా మన వాళ్ళు వెళ్తుంటారు. టూరిస్ట్ వీసా తీసుకోవచ్చు, లేకపోతే మామూలు వీసా అయినా సరే ఫ్రీగా మనకి అలౌ చేస్తారు. ఇంకా మనం మాట్లాడుకునే 4వ దేశం వచ్చేసి మనకి మలేషియా. ఈ మలేషియా అనే దేశం వచ్చేసి మనకి చాలా గొప్ప గొప్ప అందాలు. ఈ మలేషియా దేశాన్ని చూడటానికి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వెళ్తుంటారు. సమ్మర్ హాలిడేస్లో కానీ వింటర్స్లో కానీ అక్కడ అవకాశాన్ని బట్టి వెళ్ళి మనకి వీసా ఫ్రీగా వెళ్ళి మనకి అక్కడ పనులు కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వస్తుంటారు. మనకి ఇవే కాకుండా ఇంకా కొన్ని అమెరికన్ సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా కంట్రీస్ కూడా మనకి వీసాని ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ సాల్వడార్ అనే దేశం ఒకటి, ప్లస్ మనకి వచ్చేసి ఎల్ సాల్వడార్, షెలిసిస్ అనే దేశాలు, ఇట్లా కొన్ని మరి దేశాలు మనకి ఫ్రీగా వీసాని ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇంకోటి, మనం ఏ దేశానికి వెళ్ళినా సరే వాళ్ళకి మనం మెయిన్గా చూపించాల్సిన రికార్డ్స్ ఏంటంటే మనము ఎటువంటి పోలీస్ కేసు, ఎటువంటి ఇది మన ఇండియాలో మనకు ఉండకూడదు. క్లియరెన్స్ సర్టిఫికేట్, ఎన్ఓసి ఒకటి ఇవ్వాలి మనము. ప్లస్ అది కాకుండా రిటర్న్ జర్నీ, పర్పస్ ఆఫ్ విజిట్, మరి ఆ దేశానికి ఎందుకు వెళ్తున్నారు, వెళ్ళిన ఎన్ని రోజులు ఉంటారు, అప్ అండ్ డౌన్ టికెట్స్, ప్లస్ మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీరు మనీ ఖర్చు పెట్టుకోవడానికి ఎంతో కొంత ఉండాలి. కాబట్టి అక్కడ ఆ దేశంలో తెలియని కంట్రీలో ఎవరిని మీరు మనీ అడుగుతారు. అందుకని ఆ దేశం ఏం చేస్తుందంటే మీకు కొంత బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాలి వాళ్ళకి. ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చూపించడం వల్ల మీరు అక్కడ ఖర్చు పెట్టుకొని మళ్ళీ వెనక్కి రావడానికి వీలుగా ఉంటుంది. కాకపోతే ఏ దేశం వెళ్ళినా అక్కడ ఇన్ టైంలో మనం రిటర్న్ వచ్చేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తారు, వెళ్ళిపోయి అలా ఉండిపోతారు. అలా ఉండిపోవడం వల్ల అక్కడ దేశం మన మీద చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎంత ఫ్రెండ్లీ దేశం అయినా సరే వీసా టైం అయిపోయిన తర్వాత మనం అక్కడ ఉండకూడదు. ఈ విషయాలు తెలుసుకొని జాగ్రత్తగా మనం టైం టు టైం ప్రాసెస్ చేసుకొని మనం అన్ని దేశాలు, ప్రపంచ దేశాలన్నీ తిరగడానికి వీలుంటుంది. ఇది మనం చెప్పవలసుకున్న మెయిన్ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం.